హామాను ఈ విధంగా రాజును మ్యానిపులేట్ చేసి నమ్మించి ఒప్పించేశాడు యూదులందరినీ చంపేయటానికి. ఈ వార్త కాస్త మొర్దెకైకి తెలిసింది. ఆత్మీయుడైనటువంటి ఇతడు ఎస్తేరుకు కబురు పెట్టాడు, అమ్మా మనందరి ప్రాణానికి ముప్పు దాపరించింది. ఏమైంది నాయనా? యూదులందరినీ సంహరించటానికి హామాను పన్నాగం పన్నాడు. ఈ దేశంలో ఉన్న యూదులందరినీ కూడా చంపేయబోతున్నారు. ఏ ఒక్కరూ కూడా దీన్ని ఆపలేరు. కానీ నువ్వు రాజు దగ్గర ఉంటున్నావు, రాజు భార్యగా ఉంటున్నావు. ఏమైనా చేయగలిగితే నువ్వు ఒక్కదానివే చేయగలవు. వెళ్ళి రాజుతో మాట్లాడు. అసలు విషయాన్ని, అసలు వాస్తవాన్ని రాజుకు తెలియచేయి. మనం ఏ ఒక్కరికి అపాయం చేసేవారం కాదని, మన వల్ల రాజుకు కానీ రాజ్యానికి కానీ ఎటువంటి కీడు లేదని, మనము బానిసలుగా ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి దీనులమని తెలియజే తల్లి అని అంటే, అప్పుడు ఎస్తేరు తన పినతండ్రి అయినటువంటి ఈ మొర్దెకైకి తాను సమాధానం పంపించింది. ఏమిటంటే, నాయనా, రాజు సెలవు లేకుండా నేను రాజును ఎదుర్కోవడము ఇక్కడున్న రూల్స్కి వ్యతిరేకం. రాజు పిలిస్తేనే నేను వెళ్ళాలి. రాజు పిలవకుండా ఒకవేళ నేను వెళ్ళాను అంటే రాజు నాకు మరణశిక్ష విధించవచ్చు. కాబట్టి నేను వెళ్ళి రాజును కలిసే అవకాశం నాకు లేదు. ఒకవేళ కలిసే ప్రయత్నం చేస్తే రాజు నన్ను చంపేస్తాడు. ఇది తన సమాధానం. అప్పుడు మొర్దెకై చెప్పింది ఏమిటంటే, చూడు తల్లి, సహాయము, యూదులకు సహాయము నీ ద్వారా వస్తే మంచిది. ఒకవేళ నీ ద్వారా సహాయము రాకపోతే దేవుడు తన సహాయాన్ని తన మార్గంలో పంపిస్తాడు, మమ్ములను కాపాడుతాడో. కానీ సహాయం చేయగలిగి కూడా సహాయము చేయకుండా మౌనంగా ఉన్నందుకు, అమ్మా, దానికి మూల్యము నీవు చెల్లించక తప్పదు. పినతండ్రి పంపించిన సందేశము విన్నటువంటి ఎస్తేరు తిరిగి సందేశం పంపిస్తుంది. రాజు దగ్గరికి పర్మిషన్ లేకుండా వెళితే, నా సెలవు లేకుండా నా ఎదుటకు ఎలా వచ్చావు, ఎవరక్కడ? భటులు వస్తారు, చంపేసేయండి దీన్ని. బహుమూర్ఖుడు. అంతకుముందు అలాగే చేశాడు. తన భార్య ఎస్తేర్ను ఇతడు చేసుకోక మునుపు తన భార్య చాలా అందగత్తె. ఆ అందగత్తె అయినటువంటి భార్యను నగ్నంగా అందరి ముందు డ్యాన్స్ చేయమన్నాడు. తన అందాన్ని చూపించమన్నాడు. ఆమె, అయ్యా, నీ కోరిక సమంజసము కానే కాదు, సంస్కారము కాదు. నీ భార్యనైనా నేను అందరి ముందు నగ్నంగాను అర్ధనగ్నంగాను డ్యాన్స్ చేయటం ఏమిటి? అది నీకు తగదు, నాకు తగదు అని చెప్పి ఖచ్చితంగా నో చెప్పేసింది. ఫలితం ఏమిటి? తన పోస్టు పోగొట్టుకుంది, తన పొజిషను పోగొట్టుకుంది. ఆ తర్వాత ఎస్తేరు రాణి అయింది. మూర్ఖుడు ఈ రాజు, బహుమూర్ఖుడు. ఈ మూర్ఖుడు సెలవు లేకుండా ఒకవేళ ఎస్తేరు ఆ రాజు దగ్గరకు వెళ్ళినట్లయితే చంపేస్తాడు. అది ఎస్తేరుకు తెలుసు. అప్పుడు చెప్పిన మాట ఏమిటి చూద్దాం. 4వ అధ్యాయం 14వ వచనము. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల
యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గానే నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. కబురు పెట్టాడమ్మా, రాణిగా ఈరోజు నువ్వు ఆ పోస్టు కలిగి ఉన్నావు చూసావు, బహుశా దేవుడు ఈ కారణమున బట్టియే నిన్ను రాణి చేశాడేమో. యూదులకు నువ్వు అండగా ఉంటావని, యూదుల పక్షముగా నువ్వు రాజు దగ్గరకు వెళ్ళి మాట్లాడతావని, ఫలితంగా యూదులకు నువ్వు విడుదలను కలిగిస్తావని దేవుడు ఆశించి నిన్ను రాణిగా చేసుంటాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న పోస్ట్ వెనక, పొజిషన్ వెనక దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ఉంది. ఒకవేళ ఆయన ఆలోచన ప్రణాళికను పక్కన పెట్టి నీ ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే నీకు, నీ ఇంటి వారికి నష్టం. సహాయము యూదులకు మరొక మార్గము నుండి దేవుడు పంపిస్తాడు. సహాయము చేయగలిగి చేయకుండా మౌనంగా ఉన్నందుకు శిక్ష భరించక తప్పదు. సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను దీవించాడా, ఆశీర్వదించాడా? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను స్థిరపరిచాడా? ఎందుకు నిన్ను దీవించాడు? దీవెనలు అనుభవించటానికి మాత్రమే కాదు, ఆ దీవెనలు పంచిపెట్టడానికి. దేవుడు నీకు తలాంతునిచ్చాడా? ఆ తలాంతులను బట్టి నువ్వు గర్వించటానికి కాదు, ఆ తలాంతులను దేవుని రాజ్యము కొరకు ఉపయోగించటానికి. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని పంచిపెట్టవలసిన, నువ్వు పంచిపెట్టకుండా దాపెట్టుకున్నట్లయితే మూల్యము చెల్లిస్తావు. నువ్వు కలిగి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని, తలాంతును దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, ఆయన సంఘక్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు నువ్వు ఖర్చు పెట్టగలిగి కూడా నాకెందుకులే దేవుని సేవ గురించి, నాకెందుకులే మందిరంలో పరిచర్య గురించి, నాకెందుకులే సంఘంలో ఏమైతే అని నువ్వు కలిగి ఉన్న తలాంతును దేవుని కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం, సంఘక్షేమం కోసం ఉపయోగించకుండా దాన్ని ఒకవేళ నువ్వు కొంచెం కిందో మంచం కిందో పెట్టినట్లయితే మూల్యము చెల్లించాల్సి ఉంటుంది. మర్చిపోదు సుమా. ఒకరికి 1 తలాంతు, మరొకరికి 2 తలాంతులు, మరొకరికి 5 తలాంతులు ఓ యజమాని ఇచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత ఇచ్చిన తలాంతులు వీళ్ళు ఏం చేశారో అని చెప్పి లెక్కడడానికి వచ్చాడు. 5 తలాంతులు గలవాడు రెట్టింపు చేశాడు, 2 తలాంతులు గలవాడు రెట్టింపు చేశాడు, 1 తలాంతు గలవాడు ఆ తలాంతు తీసుకెళ్ళి ఉపయోగించకుండా, రెట్టింపు చేయకుండా దాన్ని కప్పెట్టేశాడు.